యాంగిల్లోనే దర్యాప్తు జరగాలి కదా. అవునండి, తప్పనిసరి జరగాలి. అది చట్టం కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు నేను గతంలో కొన్ని చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తుల కేసులో తీర్పులు చెప్పేటప్పుడు వాళ్ళ బెయిల్ పిటిషన్స్ గురించి నేను డీల్ చేసేటప్పుడు కూడా నేను 2 విషయాలు చాలా స్పష్టంగా ఆర్డర్స్ లో చెప్పాను. ఏంటంటే ఎవరైనా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వం వశపరుచుకునేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రొసీజర్ ప్రకారంగా ఆ రూల్స్ ను మనం మార్చుకోనంత వరకు ఈ అవినీతిని మనం అరికట్టలేము. ఫస్ట్ మన దేశంలో చేయాల్సింది ఏంటంటే ఎవరైనా కావచ్చు అవినీతికరంగా కోటాను కోట్లు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు, 100 కోట్లు సంపాదించారంటే ఆ ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేసు లోపల ఇవాళ అతని ఇంట్లో డబ్బులు దొరికాయి. డబ్బులు దొరికితే అది ఫైర్ సర్వీసెస్ వాళ్ళు తీసుకున్నారు. తప్పనిసరి వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని వాళ్ళ ఉన్నతాధికారులకు చెప్పి ఉంటారు, చెప్తారు. ఆ ఉన్నతాధికారులు ఆ విషయాన్ని వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది చాలా కీలకమైన సమస్య. ఒకవేళ వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా అతడు జడ్జిగా కంటిన్యూ అవుతున్నాడనంటే అది తప్పనిసరి ఒక రకంగా చెప్పాలంటే చీఫ్ జస్టిసెస్ తమ యొక్క కర్తవ్యాన్ని సరియైన పద్ధతిలో నిర్వహించలేదు అని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకనంటే ఒక జడ్జికి వర్క్ అలాట్మెంట్ చేయాలా చేయొద్దు అనేది చీఫ్ జస్టిస్ చేతిలో పని ఉంటుంది. ఢిల్లీ చీఫ్ జస్టిస్ ఇమ్మీడియట్ గా వర్క్ చేయొచ్చు. కాబట్టి చీఫ్ జస్టిస్ యాక్ట్ చేయాలంటే ఆయన దగ్గర రిపోర్ట్ పోవాలా. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇతని దగ్గర దొరికిన డబ్బు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ సీజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఆ రోజు వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది డిలే ఎక్కడ జరిగింది, ఎవరి పార్ట్ లో జరిగింది డిలే, వెదర్ డిలే ఇస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ఆర్ వెదర్ డిలే ఇన్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైన సమస్య. అది కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టుకు దృష్టికి వచ్చిన తర్వాత కూడా అలసత్వం జరిగింది అనేటటువంటి ఆలోచనలు కలగడం అది చాలా శోచనీయమైన విషయం. అసలు ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు నిమిషాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ప్రజల కాన్ఫిడెన్స్ ను, ప్రజలకు నమ్మకం పెంచడం కోసం, ప్రజల విశ్వాసాన్ని న్యాయ వ్యవస్థ మీద పెంచడం కోసం ఏదైతే కొంచెం డిలే జరిగినా, ఏ మాత్రం ఒక 2 రోజులు 3 రోజులు డిలే జరిగినా కూడా ఇట్ గివ్స్ అంటే ఒక సస్పీషియస్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ సంగతి ఏమో కానీ ప్రజల ఇమ్యూనిటీ పోయే ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు ఇమీడియట్ గా కనుక వాళ్ళు రియాక్ట్ అయి ఉండకపోతే. రైట్, ఎనీవే సుబ్బారావు గారు, ఈ దర్యాప్తు జరిగిన తీరు లేకపోతే సీజేలు, హైకోర్టు సీజే గారు కానీ లేదా